ఫ్రెండ్స్, ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. ఆ తల్లి తన బిడ్డల కోసం వాళ్ళ ప్రాణాలనైనా ఇచ్చేస్తుంది అంటారు కదా. కానీ అదే తల్లి సవతి తల్లి అయితే ఆ బిడ్డకి ఎంత నరకం చూపిస్తుందో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కథ మను అనే చంటి బిడ్డది. తనకి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. తన 2 సంవత్సరాల వయసులోనే తన తల్లిని కోల్పోతాడు. తరువాత తనకి ఎటువంటి తల్లి దొరికిందంటే ఆ బిడ్డని రోజు కొట్టేది, రోజు బాధ పెట్టేది, రోజు ఇబ్బంది పెట్టేది. అయితే ఆ బిడ్డకి కనీసం తనకి ఆకలి తీర్చడానికి కూడా పాలు కూడా ఇచ్చేది కాదు. మను అమ్మ అనే పదాన్ని కూడా మర్చిపోయేంత భయపడిపోయాడు ఆ తల్లిని చూసి. కానీ ఒకరోజు మను ఆకలితో ఏడ్చి 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 అక్కడే కళ్ళు మూసేస్తాడు. అంటారు కదా, ఎవరూ లేని వాళ్ళకి భగవంతుడే తోడు అని. ఈ కథ చాలా బాధాకరమైనది. అలానే ఇది ఒక యథార్థ సంఘటన. దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈ కథ జార్ఖండ్లోని దౌలత్పూర్ అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. ఆ గ్రామంలో ఒక చిన్న పాకలో ఉండే సీమ మరియు తన బిడ్డ మను యొక్క కథ ఇది. మనుకి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. తనకి లోకం తెలియదు. కేవలం తన తల్లితోనే ఉండేవాడు. తన తల్లి అంటే అంత ప్రేమ. కానీ తన తండ్రి కేవలం కూలి పని చేసుకుని వచ్చి రాత్రిపూట అలసిపోయి పడుకునేవాడు. కానీ మను మాత్రం తన తల్లి సీమతోనే తన జీవితం మొత్తం గడుపుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇలా జరుగుతుంది అని ఎవరు అనుకుని ఉండరు. ఒకసారి సీమ ఉతికిన బట్టలు ఆరేస్తూ ఉండగా తనకి కరెంటు తగిలి అక్కడికక్కడే చనిపోతుంది. మనుకి ఏమీ అర్థం కాదు తన తల్లి ఎందుకు లేవడం లేదు అని. చాలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఊర్లో వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. ఊర్లో ఆడవాళ్ళంతా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే సీమ చనిపోయి ఉంటుంది. ప్రకాష్ మరియు మను అనాథులు అయిపోతారు. ప్రకాష్కి ఏమీ అర్థం కాదు. ఇంకా నా జీవితం ఏంటి అంటూ చాలా బాధపడుతూ తన బిడ్డను గుండెకు హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంకా ప్రకాష్ పనికి వెళ్ళకపోతే ఇల్లు సాగదు. అలా అని చంటి బిడ్డని ఇంట్లో వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. తనకి ఏం చేయాలో అసలు అర్థం అవ్వలేదు. కొన్ని నెలలు ఎలాగోలాగా అలానే చేశాడు. కానీ బాబు మాత్రం అసలు వాళ్ళ అమ్మని అసలు మర్చిపోలేదు. చాలా ఏడుస్తూ ఉండేవాడు. దాంతో ఊర్లో కొంత మహిళలు వచ్చి ప్రకాష్తో ఇలా అంటారు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకో అన్నయ్య. దాంతోనైనా మనుకి తల్లి ప్రేమ దొరుకుతుంది. అలానే నీకు పనికి వెళ్ళడం కూడా కుదురుతుంది అని అంటారు. దాంతో ప్రకాష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తన పేరు రూప. తను ఆ ఊరికి చెందిన అమ్మాయే. తను చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేది. దాంతో ప్రకాష్ ఈ అమ్మాయే నా బిడ్డకు సరైన తల్లి అని భావించి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్ళైన మొదట్లో రూప మనుతో చాలా చక్కగా ఉండేది. తనకి మంచిగా అన్నం పెట్టేది, పాలు తాగించేది, తన్ని ఎత్తుకుని ఆడించేది. కానీ రోజుకి రూపలో మార్పు ప్రారంభమైంది. తను మను చేసే అల్లరికి తట్టుకోలేక మనుని కొట్టడం ప్రారంభించింది. మను పొరపాటున ఏదైనా పాడేసినా తను వెళ్ళి మట్టిలో ఆడినా సరే రూప తనని బాగా కొట్టేది. దాంతో మను చాలా ఏడ్చేసేవాడు. రూప తనని కొట్టడానికి ఎలా అని మార్గాలు వెతుకుతూ ఉండేది. ఒకరోజు రూప మను ఏదో చేశాడన్న కోపంతో వెళ్ళి పొయ్యిలో నుంచి వేడివేడిగా కర్రను తీసుకొచ్చి మను యొక్క భుజంపై ఒక పెద్ద వాతను పెట్టింది. దాంతో మను గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉండడంతో ఊర్లో వాళ్ళందరూ ఏమైంది అని ఆడవాళ్ళంతా రూప దగ్గరికి వచ్చారు. రూప వాళ్ళని కూడా గట్టిగా అరుస్తూ పంపేసింది. తను ఇలా అంటుంది, ఈ పిల్లాడు ఒక రాక్షసుడు. తన తల్లిని చంపేశాడు ముందు, తర్వాత నన్ను చంపేద్దామని చూస్తున్నాడు అని అంటుంది. రూప తన మాటలతో ప్రకాష్ని కూడా భయపెట్టేస్తూ ఉంటుంది. దాంతో ప్రకాష్ కూడా ఏమీ చేయలేక అలానే ఉంటాడు. చలికాలంలో రూప మరియు తన భర్త దుప్పటి కప్పుకుని పడుకుంటే మనుకి మాత్రం పడుకోవడానికి స్థలమే ఉండదు. తను రూప దగ్గరికి వెళ్ళి మెల్లగా పడుకుందామని ప్రయత్నిస్తాడు. కానీ రూప తనని కొట్టి నెట్టేస్తుంది. పో, బయట ఎక్కడైనా పడుకో, నువ్వు వచ్చి బెడ్ మీద పడుకోకు, బెడ్ మొత్తం తడిపేస్తావు, నేను ఈ చాకరీ చేయలేను అంటూ మనుని కొట్టి పంపేస్తూ ఉంటుంది. ఆ చలికి తను వణుకుతూ అక్కడే గచ్చి మీద పడుకునేవాడు. ప్రతిరోజు ఏడుస్తూ భయపడుతూనే బ్రతికేవాడు. అలా మను 5 సంవత్సరాల బాబు అయిపోయాడు. ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. తోటి పిల్లలతో ఆడేవాడు కానీ చాలా భయపడుతూ ఉండేవాడు. నేను ఏదైనా తప్పు చేస్తే అమ్మ వచ్చి చంపేస్తుంది, నన్ను కొట్టేస్తుంది అని భయపడుతూ ఉండేవాడు.
తన తోటి పిల్లలు కూడా తనని ఎక్కిరిస్తూ ఉండేవారు. ఈరోజు మీ అమ్మ నిన్ను ఎక్కడ కొట్టింది, ఎక్కడ వాత పెట్టింది అని అంటూ ఉండేవారు. దాంతో మను తలదించుకుని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అయితే కొన్ని రోజులకు ప్రకాష్ యొక్క తమ్ముడు లలిత్ యొక్క వివాహం జరిగింది. లలిత్ భార్య మాయ చాలా మంచి అమ్మాయి, ఒక మంచి ఆలోచన కల అమ్మాయి, చాలా చదువుకున్న అమ్మాయి కూడా. మాయ తన అత్తగారింట్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి ఉంటుంది. అయితే ఇల్లు మొత్తం సందడి సందడిగా ఉంటుంది. చిన్నపిల్లల అల్లరి చాలా అంటే చాలా గోలగోలగా ఉంటుంది. మాయ తన గదిలోకి వచ్చిన ప్రతి పిల్లవాడికి ఏదో ఒకటి తినడానికి ఇస్తుంది. వాళ్ళ అల్లరి చూసి మురిసిపోతూ ఉంటుంది. కానీ మను మాత్రం తన గదిలోకి వెళ్ళడు. తను ఏమీ అడగడు, ఏమీ తినడు. కేవలం ఒక మూలన అలా కూర్చుని ఉంటాడు. దాన్ని గమనించిన మాయ ఏంటి బాబు ఇలా ఉంటున్నాడు అని అనుకుంది. కానీ మొదట్లో ఏమీ పట్టించుకోదు. కేవలం ఆ పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటుంది. అయితే కొంతసేపటికి మాయ ఇలా అంటుంది, ఈ బాబు ఎవరు, అసలు ఎవరితో కలవట్లేదు, దూరంగా ఉంటున్నాడు అని అంటే అప్పుడు ఒక మహిళ ఇలా అంటుంది, ఆ బాబు పేరు మను. తను మీ బావగారు ప్రకాష్ యొక్క మొదటి భార్య కుమారుడు. తనని తన రెండో తల్లి అయిన రూప ప్రతిరోజు బాధ పెడుతూనే ఉంటుంది, ప్రతిరోజు కొడుతూనే ఉంటుంది అని అంటుంది. పాపం తల్లి లేని పిల్లాడు అని అంటుంది. దాంతో మాయ చాలా జాలి పడుతుంది. మనుని దగ్గరకు తీసుకుని తనను ఎత్తుకుని నిన్ను ఏం చేయను, భయపడకు అని దగ్గరకు తీసుకుంది. దాంతో మను తన దగ్గరికి వెళ్తాడు. మను తన కళ్ళతోనే నువ్వు నన్ను కొడతావా అన్నట్లుగా అడుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మాయ ఏమాత్రం పట్టించుకోకుండా తన బట్టలను సరిచేసి తన తలలో చేయి పెట్టి నిమురుతూ ఉంటుంది. ఆ రోజు నుండి మనుకి ఒక తల్లి ప్రేమ దొరుకుతుంది. మాయ మనుని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. తనకి లడ్డు తినిపిస్తూ, ఇదిగో మను, ఇప్పటి నుంచి నేను నీ అమ్మని, సరేనా అని అంటుంది. దాంతో మను చాలా ఆనందపడతాడు. ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా ఒక తల్లి ప్రేమ తనకి మాయా రూపంలో దొరుకుతుంది. మాయ తనని పడుకోబెడుతుంది, మంచిగా స్నానం చేసి బట్టలు వేస్తూ ఉంటుంది. తన బుజ్జి మాటలకు ఊకొడుతూ ఉంటుంది. తనకి గోరుముద్దలు పెడుతూ తన కడుపు నింపుతూ ఉంటుంది. దాంతో మను చాలా సంతోషపడతాడు. మెల్లమెల్లగా మాయాని తన తల్లిగా భావిస్తూ ఉంటాడు. ఎప్పుడూ మాయా దగ్గరే ఉంటాడు. ఒకరోజు మను ఇలా అంటాడు, అమ్మా నేను ఈరోజు నీ దగ్గర పడుకోనా అని అంటాడు. దాంతో మాయా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే మాయాని మొట్టమొదటిసారిగా మను అమ్మ అని పిలిచాడు. తనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడైనా పడుకోవచ్చు, నువ్వు నా బిడ్డవురా అంటూ మాయా తనని హత్తుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. మాయా ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ కొన్ని రోజులకు ఊర్లో వాళ్ళు కొంచెం చెడుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఎందుకు ఇన్ని నాటకాలు చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ మనుని పట్టుకుని ఎలాడుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఆడిని ఎత్తుకుని తిరుగుతూనే ఉంటుంది అని అంటారు. దాంతో రూప కూడా మాయాని కరెక్ట్ టైంలో పట్టుకుని, నువ్వు నా బిడ్డకు ఎందుకు దగ్గర అవుతున్నావు, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో, నా బిడ్డ నాకు సొంతం, నా బిడ్డను కూడా నన్ను నుండి దూరం చేస్తున్నావా అని అంటుంది. దాంతో మాయ చాలా బాధపడుతుంది. అప్పటికే మను మాయా దగ్గరికి వచ్చి 4 రోజులు అయిపోతుంది. మాయ భయపడుతూ ఉంటుంది. ఆ రాక్షసి నా బిడ్డని ఏం చేయలేదు కదా అని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది. అంతలో ఊర్లో ఒక ఆమె వచ్చి మనుని రూప కొట్టి చీకటి గదిలో బంధించేసింది. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది అని అంటుంది. దాంతో మాయ భగవంతుడికి దండం పెడుతూ నా బిడ్డ జాగ్రత్తగా ఉండాలి, నా బిడ్డకి ఏమీ కాకూడదు అని పరిగెత్తుకుంటూ రూప ఇంటికి వెళ్ళి అక్కడ ఒక చీకటి గది ఉండేది. ఆ గదిలోనే బాబుని బంధించిందని తెలుసుకున్న మాయ ఆ గది తలుపులు తీస్తుంది. ఆ గది లోపల మను స్పృహ కోల్పోయి పడిపోవడం చూసి మాయ చాలా బాధపడుతుంది. వెంటనే తనని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ రూప అడ్డుకుంటుంది. నా బిడ్డ నా ఇష్టం, నేను చంపుకుంటాను, నీకేంటి, నువ్వెందుకు నా ఇంటికి వచ్చావు అని అరుస్తూ ఉంటుంది. ఊర్లో కొంతమంది మాయకు తోడవుతారు. ఏంటి, బిడ్డను చంపేస్తావా ఏంటి, వాడికి అన్నం పెట్టి ఎన్ని రోజులైంది, వాడు కనీసం కళ్ళు కూడా తెరవట్లేదు అని ఊర్లో వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కటై రూప మీద అరవడం ప్రారంభించారు. దాంతో రూప భయపడిపోతుంది. అంతలో ప్రకాష్ కూడా అక్కడికి వస్తాడు. ఏమైంది అని అంటాడు. దాంతో జరిగింది మొత్తం మాయ ప్రకాష్కి చెప్తుంది. దాంతో ఇంట్లోకి వెళ్ళి మను పరిస్థితిని చూస్తాడు. మనుని అలా చూసిన ప్రకాష్ చాలా కోపడతాడు, చాలా బాధపడతాడు. తను వణుకుతూ ఒక్కసారిగా
రూపా చంప మీద గట్టిగా కొట్టి ఇలా అంటాడు, నా బిడ్డని చంపేస్తావా ఏంటి అంటూ కోపంగా అరుస్తూ మనుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్కి తీసుకెళ్లిన ప్రకాష్ డాక్టర్ ఇలా అంటాడు, ఈ బాబుని ఇంకో 2 రోజులు ఇలాగే పెట్టి ఉంటే ఆ బాబు చనిపోయేవాడు, మీ అందరికీ దక్కేవాడు కాదు అని అంటాడు. దాంతో ప్రకాష్కి ఇంకా కోపం వస్తుంది, చాలా బాధపడతాడు. ఏంటి నా బిడ్డని నేను నా చేతులారా ఇలా చేసుకుంటున్నానేంటి అని అనుకుంటాడు. అప్పుడు మాయ ప్రకాష్తో ఇలా అంటుంది, ఇప్పటికైనా మనం ఈ విషయాన్ని పంచాయతీలో పెడదాం, అప్పుడు కానీ రూప కుదరదు అని అంటుంది. దాంతో ప్రకాష్ ససమీర ఒప్పుకోడు. ఎందుకంటే లోకులు ఏమనుకుంటారు, తప్పుగా అనుకుంటారు. చాలాసార్లు నేను అనుకున్నాను, కానీ నా భార్య బిడ్డల గురించి నలుగురు చెడుగా మాట్లాడుకోవడాన్ని నేను తట్టుకోలేను అని అంటాడు. దాంతో మాయ ఏం చేయలేక శాంతంగా ఉండిపోతుంది. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాక మాయ మనుని తన ఇంటికి తీసుకువెళ్దామని తీసుకువెళ్తూ ఉండగా రూప అడ్డుపడుతుంది. నా బిడ్డను నాకు ఇచ్చేయి, నువ్వెవరితివే తీసుకువెళ్ళడానికి అని అరుస్తూ ఉంటుంది. దాంతో మాయ తనకి గట్టిగా జవాబు ఇచ్చి, ఇప్పటి నుంచి మను నా దగ్గరే ఉంటాడు, ఎవరైనా మనుని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను, ఇప్పటి నుంచి మను నా బిడ్డ, నా బిడ్డల కంటే నేను వీడిని చాలా ఎక్కువగా చూసుకుంటాను అని అక్కడ అందరితో మాట్లాడి పంచాయతీ సాక్షిగా మాయ మనుని తన బిడ్డగా స్వీకరిస్తుంది. అలా కొన్ని రోజులకి మనుకు తగిలిన దెబ్బలు కూడా తగ్గుతాయి. తనని స్కూల్లో జాయిన్ చేస్తుంది. తను బాగా చదువుకుంటాడు. మను కోల్పోయిన తల్లి ప్రేమ మొత్తము మాయ అతనికి ఇస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు మాయ 3 పిల్లల తల్లి అవుతుంది. మను చాలా బాగా చదువుకుని 25 ఏళ్ల అబ్బాయి అవుతాడు. తను ముంబైలో ఒక పెద్ద షాపింగ్ మాల్లో సేల్స్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ప్రతీ నెల తన జీతంలో ఎక్కువ శాతం మాయాకే పంపుతూ ఉండేవాడు. ఎందుకంటే తన తల్లి ఆకలితో ఉండకూడదు, అలాగే తన చెల్లెళ్ళు తమ్ముళ్ళు బాగా చదువుకోవాలి అని అనుకుంటూ తన తల్లి నుండి తనకు అన్నం పెట్టేది అని భావించేవాడు. అటువంటి తల్లిని నేను పస్తున ఉంచకూడదు అని అనుకునేవాడు. మాయా జీవితం చాలా ఆనందంగా ఉంది. 4 పిల్లలతో తను చాలా సంతోషంగా ఉంది. కానీ రూప అంతకు అంత అనుభవిస్తుంది. తను చేసిన తప్పులకు తను శిక్ష అనుభవిస్తుంది. తనకి 3 పిల్లలు. కొడుకు ఆవారాలా తిరుగుతూ చెల్లెల మీద తిడుతూ ఉంటాడు. చెల్లెళ్ళు తల్లికి సమాధానాలు ఇస్తూ వాళ్ళను తిడుతూ ఉంటారు. ఇలా రూప నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది. రూప తెలుసుకుంటుంది తను చేసిన తప్పు వల్లే ఇదంతా జరుగుతుంది అని. కానీ ఒకరోజు రూప పంచాయతీ పెట్టమని ఊరి పెద్దలకు చెప్తుంది. ఎందుకని అంటే మను తన బిడ్డ అని, తను నాకు 1 రూపాయి కూడా పంపట్లేదు అని అందరికీ చెప్తుంది. ఆ పంచాయతీలో మను కూడా వస్తాడు. మను వచ్చి తనకు తల్లి కేవలం మాయానే అని, రూపా కాదు అని తను చేసిన పనులన్నీ చెప్తాడు. తన మెడపైన ఉన్న తన వాతలు అన్నీ చూపిస్తూ, ఈ తల్లి నాకు ఇచ్చిన బహుమతులు ఇవి, నేను చచ్చిపోయినా పర్లేదు అని అనుకుంది. కానీ నా మాయా అమ్మ నన్ను బిడ్డగా స్వీకరించి నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది. నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో చెప్పింది. నాకు తల్లి కేవలం నా మాయా అమ్మే అని అంటాడు. దాంతో మను చెప్పిన మాటలకు ఆ ఊర్లో వాళ్ళు అంతా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు. పంచాయతీలో ఒక ముసలావిడ లేచి ఇలా అంటుంది, చెప్పాను కదా రూపా, నువ్వు ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికే అతని జీవితంలోకి వచ్చావు. కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు మాయా లాంటి మంచి అమ్మాయి వస్తుంది, మను జీవితాన్ని సరిచేస్తుంది అని. ఆ భగవంతుడు మాయా రూపంలో వచ్చాడు ఏమో మను జీవితంలోకి అని అంటుంది. ఆ మాటలు విన్న రూప పలోమని ఇంకా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజులకు మనుకు పెళ్లి కుదురుతుంది. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. తను కూడా చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుని ఉంది. మాయా మనుతో ఇలా అంటుంది, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు త్వరగా మనవడినో మనవరాలనో ఇవ్వు, వాళ్ళని కూడా చాలా చక్కగా చూసుకుంటాను అని అంటుంది. దాంతో మను కళ్ళల్లో నీళ్లు తిరిగి వెంటనే అమ్మా అని మాయాని హత్తుకుంటాడు. పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇల్లు మొత్తం చాలా సంబరంగా ఉంటుంది. ఇదండి మను కథ. మను చాలా అవమానాలను, చాలా ఇబ్బందులను పడ్డాడు. ఆ సవతి తల్లి తనని చాలా టార్చర్ చేసింది. కానీ తను చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవిస్తుంది. అంటారు కదా, ఇక్కడ చేసిన తప్పులకు ఇక్కడే శిక్ష అనుభవించాలి అని. మను కూడా చాలా కష్టాలు పడ్డాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అలానే మాయ మనుని కొడుకుగా స్వీకరించి ఇప్పుడు ఎంతో సుఖంగా ఉంది. కానీ రూప మాత్రం చాలా కష్టాలు పడుతుంది.
తన బిడ్డలతో. ఈ వీడియో చూశాక మీ ఫీలింగ్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి యథార్థ సంఘటనలు ఇంకొన్ని మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు?